క్యాన్సర్ ఈ పేరు వినగానే భయంతో వణికిపోతాం. మనుషుల ప్రాణాలని హరించే ఈ మహమ్మారి ప్రతి సంవత్సరం లక్షల మందిని బలి తీసుకుంటోంది. అందుకే క్యాన్సర్ మాట వింటేనే చాలా మంది వెన్నులో వణుకు పుడుతుంది. మన దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో ఫస్ట్ ప్లేస్ గుండె జబ్బులది, ఆ తరువాత ప్లేస్ క్యాన్సర్దే. క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. ఈ మహమ్మారి ప్రతి ఏటా సుమారు 41,17,000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని స్వయంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 3/2 క్యాన్సర్ మరణాలు పేద మధ్యతరగతి దేశాల్లోనే జరుగుతున్నాయి. అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. క్యాన్సర్ మనిషి శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. మహిళల్లో గర్భాశయం, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాసనాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. భారతదేశంలో 2020 సంవత్సరంలో 13,92,000 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. 2021లో 14,26,000 మంది, 2022లో 14,61,000 మంది ఈ మహమ్మారి వ్యాధికి గురయ్యారు. అంటే ఏటేటా దీని బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక 2018లో 7,33,000 మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో 8,08,000 క్యాన్సర్ పేషెంట్స్ చనిపోయారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అంటే ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ నివేదిక ప్రకారం చూస్తే 2026 సంవత్సరం వరకు ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోయే వారి సంఖ్య ప్రతి ఏటా 20 లక్షల వరకు ఉంటుందని చెప్పింది. ఈ వ్యాధి బారిన పడ్డవారు ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 1 కోటి మంది వరకు క్యాన్సర్ తో చనిపోతున్నారు. మన దేశంలో అయితే ప్రతి సంవత్సరం సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము గర్భాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి. పొగాకు, మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. మన దేశంలో క్యాన్సర్ కారకాలలో 70% రోగాన్ని ట్రీట్మెంట్స్, మందుల ద్వారా నయం చేయవచ్చు. అందులో 40% పొగాకుకు సంబంధించినవి, 20% ఇతర వ్యాధుల వల్ల కలిగేవి, 10% మాత్రం ఇతర కారణాల వల్ల వచ్చే క్యాన్సర్లను నయం చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి అన్ని జంక్ ఫుడ్లు ఎక్కువ స్టార్ట్ చేస్తాం అనమాట. జంక్ ఫుడ్ల వల్ల కూడా ఏంటంటే వన్ ఏంటంటే హై క్యాలరీ ఉంటుంది, రెండోది ఏంటంటే అందులో ఉండే టాక్సిన్స్ ఉంటాయి. సో ఒక విధంగా ఏంటంటే మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే ఫుడ్లను మానేసి ప్యాకెట్లలో వాటికి అలవాటు పడిపోవడం వల్ల ఏంటంటే ఇదో రకం అన్నమాట. సో ఇన్ని అవుతున్నప్పుడు నెక్స్ట్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉండొచ్చు, ఫుడ్ పొల్యూషన్, ఈ రకాలుగా ఏంటంటే ప్రతిదీ ఏంటంటే కొంచెం కొంచెం కంట్రిబ్యూట్ చేస్తుంది. దీనివల్లనే క్యాన్సర్ అని కాదు, బట్ ఇవన్నీ కలిసేసరికి అంటే క్యాన్సర్లు ఎక్కువ. మనకి ఏంటంటే లైఫ్ స్పాన్ పెరగడం వల్ల ఒకటి పొగాకు, ఆల్కహాల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో తన మీద తనకు మనిషి అంటే కేర్ తీసుకోవడం మర్చిపోతున్నాడు. ఎంతసేపు ఏంటంటే ఉద్యోగాలు వీటిలలో ఫ్యామిలీ పడిపోయి తన మీద తనకు అంటే శ్రద్ధ లేకుండా మారిపోవడం వల్ల అవుతుంది. ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఏంటో ఒక జబ్బు ఉన్నా కూడా తొందర డాక్టర్ దగ్గర కూడా పోవట్లేదు కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్ స్టేజ్ అవుతుంది క్యాన్సర్ కూడా. సో అంత ముందుకెళ్ళకుండాను మనం ఏంటంటే కొంచెం ముందు డయాగ్నోజ్ చేస్తే ఏ క్యాన్సర్ అయినా మనము స్టేజ్ 1, స్టేజ్ 2లో చేస్తే క్యూర్ చేసుకోవచ్చు. పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణమవుతుందట. పొగాకు పొగలో కనీసం 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి, రక్తంలోకి వెళ్లి శరీరమంతా తిరుగుతాయి. అందుకే ధూమపానం లేదా పొగాకు నమలడంతో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు మాత్రమే కాకుండా అనేక ఇతర క్యాన్సర్లు కూడా వస్తాయి. ప్రస్తుతం పొగాకు వాడటం వల్ల దాదాపు 22% క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి. బాగా కొవ్వు ఉన్న పదార్థాలు తినడం వల్ల, రెడ్ కలర్ లో ఉండే మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, సాల్టెడ్ ఫుడ్స్ తినడం వల్ల, తక్కువగా పండ్లు, కూరగాయలు తినే అలవాట్లు ఉండడం వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్లు సోకే ముప్పు ఉందంటున్నారు డాక్టర్లు. అయితే మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3 ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే ఇది కన్ఫర్మ్ అవుతోంది. దీంతో బతికే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల భయాల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోందని చెబుతున్నారు డాక్టర్లు. రొటీన్ స్క్రీనింగ్, ముందుగానే గుర్తించడం, తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు 1/3 అడ్డుకోవచ్చు. కొన్నేళ్లుగా భారత్ను క్యాన్సర్ భూతం పట్టి పీడిస్తోంది. ప్రతి ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, చనిపోతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. క్యాన్సర్ పై పరిశోధనలు చేసిన లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు తెలిసాయి. 2019లో భారత్లో 12 లక్షలు కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9,03,000 మంది ఆ మహమ్మారితో మరణించారని లాన్సెట్ తాజా అధ్యయనం చెబుతోంది.
ఎక్కువ కేసులు మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో ఆసియాలోనే భారత్ 2వ స్థానంలో ఉంది. క్యాన్సర్ పరిశోధన వివరాలను లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. ఆసియాలో భారత్తో పాటు చైనా, జపాన్లోనూ క్యాన్సర్ కోరలు చాస్తోందని అధ్యయనంలో తేలింది. ఆసియాలో ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిందని 2019లో 94 లక్షల కొత్త కేసులు నమోదు కాగా 56 లక్షల మంది మరణించారని సైంటిస్టులు చెప్పారు. పరిశోధకుల బృందంలో కురుక్షేత్ర ఎన్ఐటి, జోధపూర్, బటిండా ఎయిమ్స్లకు చెందిన వారు ఉన్నారు. 1990 నుంచి 2019 మధ్య 49 ఆసియా దేశాల్లోని 29 రకాల క్యాన్సర్ రకాలపై రీసెర్చ్ చేశామని పరిశోధకులు తమ అధ్యయన పత్రంలో వివరించారు. ఓవరాల్గా ఏదైనా జనరల్ బాడీ హెల్త్ చెకప్ లేకపోతే ఇంకో రకరకాల ఏదైనా చేయించుకున్నప్పుడు మనం ఈ టెస్టులు కూడా ఇంక్లూడ్ చేయించుకుంటే, మామోగ్రాఫ్ అని, కొలనోస్కోపీ అని ఇట్లాంటి టెస్టులు ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసే అవకాశం అనేది దొరుకుతుంది. ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మొత్తానికి క్యూర్ అవుతుంది. పాలియేటివ్ సెట్టింగ్లో ఇచ్చేవన్నీ ఏంటంటే జనరల్గా ప్రొలాంగ్ చేయడానికి, మనకి ఎంతైతే సర్వైవల్ ఉంటుందో దాన్ని ప్రొలాంగ్ చేయడానికి అవి పనిచేస్తాయి. క్యూర్ కావాలన్నప్పుడు ఓన్లీ వే ఈజ్ స్క్రీనింగ్. బేసికలీ జెనెటిక్స్ అనే రోల్ ఏదైతే ఉంటుందో అది రోల్ కొంతవరకే ప్లే చేస్తుంది. ఎంతవరకు ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది, సో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళలో ఎర్లీగా స్క్రీనింగ్ అనేది చేస్తారు కాబట్టి వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. మరి జెనెటిక్ హిస్టరీ లేని వాళ్ళకి అన్నప్పుడు మిగిలిన 80% ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి వస్తాయి. ఆసియాలో టీబీఎల్ అంటే శ్వాసనాళం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉందని, 13 లక్షల కొత్త కేసులు, 12 లక్షలు మరణాలు నమోదయ్యాయని వివరించారు. టీబీఎల్ క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా ఉందని, మహిళల్లో గర్భాశయ సంబంధిత క్యాన్సర్ ముప్పు అధికంగా ఉందని తేల్చారు. మొత్తంగా ఆసియాలో టాప్ 5 క్యాన్సర్ల జాబితాలో టీబీఎల్, రొమ్ము క్యాన్సర్, సిఆర్సి, పొట్ట సంబంధిత క్యాన్సర్, నాన్ మెలనోమా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. క్యాన్సర్ కు కారణమయ్యే 34 రిస్క్ ఫ్యాక్టర్లలో పొగ, మద్యం తాగడం, కాలుష్యం ప్రధానంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఖైనీ, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలో భారత్లోనే నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉందని చెప్పారు. 2019లో ప్రపంచ నోటి క్యాన్సర్ మరణాల్లో 28.1% భారత్లో చోటు చేసుకోగా, ఈ విధమైన క్యాన్సర్ కొత్త కేసులు దేశంలో 32.9% రికార్డయ్యాయని తెలిపారు. 50% నోటి క్యాన్సర్ కేసులకు పొగాకు ఉత్పత్తులే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తుల వల్ల నోటి క్యాన్సర్ మాత్రమే కాకుండా అన్నవాహిక, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. చైనాలో 48 లక్షలు కొత్త కేసులు నమోదైతే ఇందులో 27 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారు. ఇక భారత్లో 12 లక్షల కేసులు ఉంటే ఇందులో 9,03,000 మంది చనిపోయారు. జపాన్లో 9 లక్షల కేసులు నమోదైతే 4,40,000 మంది చనిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటు 2019లో ఆసియాలో కొత్తగా 94 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైతే ఇందులో 56 లక్షల మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అంటే మాడిఫైబుల్ అంటే మనం మార్పు చేసుకోదగ్గవి ఏంటి? లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ మనకి మార్పు చేసుకోదగ్గటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, విచ్చలవిడిగా ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ చేయడం, అలాగే డ్రగ్స్ అలవాట్లు, అలాగే మితాహారం తీసుకోకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, లైఫ్ స్టైల్ అనేది రెగ్యులర్గా డిసిప్లిన్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనకి తెలుసు, మనం ఇప్పుడు ప్రతి సినిమా హాల్లోనూ చూస్తూ ఉంటాం. ప్రతి సినిమాకి టీవీలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు టొబాకో గురించి ఎంత విపరీతంగా మనకి ప్రచారం భారతదేశంలో జరుగుతుందో మీకు తెలుసు. కానీ చాలామంది ఇంకా తంబాకు, టొబాకో, దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదో ఒక రూపంలో యూస్ చేస్తూనే ఉన్నారు. యువత కూడా దానికి బానిస అవుతూనే ఉన్నారు. సో స్మోకింగ్, ఆల్కహాలిజం జంట దెయ్యాలన్నమాట. 40 ఏళ్లు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకేసారి ఈ పరీక్ష చేయించాలి. ఇక 25 ఏళ్లు దాటిన వాళ్ళు పాప్ స్మియర్ టెస్ట్ చేసుకోవాలి. ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేసుకోవాలి. అంతేకాదు, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 40 ఏళ్లు దాటేలోపే ఒకసారి పరీక్షలు చేసుకోవాలి. నోట్లో ఏదైనా చిన్న పుండులాగా అయి అది మానకపోతే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. 9 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు మహిళలు గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి. హెచ్పివి అనేది అసురక్షిత సెక్స్ వల్ల వ్యాప్తి చెందుతుంది. మగవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
సిగరెట్, బీడీ, చుట్టా, హుక్కా తాగడం, జర్దా, గుట్కా నమలడం పూర్తిగా మానేయాలి. ఆ అలవాటు నుంచి బయటపడడానికి అవసరమైతే డాక్టర్ల సహాయం తీసుకోవాలి. అంతేకాదు మందు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఇప్పటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించగలిగితే కొన్ని రకాల క్యాన్సర్లకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్ల బాధితుల్లో లైఫ్ టైమ్ ను కూడా చాలా వరకు పెంచొచ్చు. క్యాన్సర్ కు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జరీ చేయడం ద్వారా ఆ కణితిని తొలగించడం, ఒకవేళ కణితిని పూర్తిగా తొలగించగలిగి క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే క్యాన్సర్ కి పూర్తి చికిత్స చేసినట్టు. కానీ ఇదంతా తొలి దశలోనే సాధ్యమవుతుంది. వ్యాధి ముదిరితే మాత్రం సాధ్యం కాదు. చికిత్స పూర్తయిన తర్వాత కూడా మళ్లీ కొద్ది రోజులకు క్యాన్సర్ లక్షణాలు కనిపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ మధ్య మధ్యలో పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. చికిత్స ఏమాత్రం ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా మనిషి ప్రాణానికే ప్రమాదం అని గుర్తించాలి.